క్రియేట్ చేసేది యాంటీ ఆక్సిడెంట్స్ అండి, రైట్? సో అందుకనే ఇవాళ దీన్ని స్పెషల్ గా తీసుకోవడం జరిగింది. చాలా మంది ఏంటంటే గుడ్డిగా వాడేస్తున్నారు కానీ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ఎందుకు వాడుతున్నాము, ఒక ప్రాబ్లం ఉంది బాడీలో, సో ఆ ప్రాబ్లం తగ్గుద్ది ఇది వాడితే అని చెప్పి తెలుసుకుంటున్నాం కానీ బట్ ఎంత మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది అది ఆ సప్లిమెంట్ మన బాడీ మీద అని చెప్పి సో ఎవరు కూడా సరిగ్గా గుర్తించలేకపోతున్నారు, రైట్? సో ఇవాళ నేను చెప్పబోయే సప్లిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత పెద్దదో మీరు అందరూ తెలుసుకోవాలి. మీరు బయట వాళ్ళకి ప్రమోట్ చేయడం కాదు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని పర్చేస్ చేసుకోవాలి. ఓకే, సో దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే 10 మందికి మనం ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. వాళ్ళందరూ కూడా మంచి హెల్త్ని తీసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి సో ఇవాళ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఓకే, సో మనందరికీ తెలుసు మనం రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం ఇవన్నీ కూడా ఎంత నీడో వీటి ద్వారా శరీరానికి ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? సో ఆక్సిడేషన్ అండ్ యాంటీ ఆక్సిడేషన్ అనేది ఒక మేజర్ రోల్ ని క్రియేట్ చేస్తాయి మన బాడీ మీద. సో మీరు గమనించినట్లయితే వాళ్ళ కొన్ని ఫ్యామిలీస్ లో వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, మంచి న్యూట్రిషన్ డైట్ తీసుకుంటూ ఉంటారు, అయినా సరే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటారు, రైట్? సో కొంతమందికి ఇన్ఫెక్షన్స్ తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి, కొంతమందికి ప్రాబ్లం ఉన్నా సరే అది తొందరగా రికవరీ కాదు. వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఆ మెడిసిన్స్ పని చేస్తున్నాయో లేదో కూడా తెలియదు బాడీ మీద, రైట్? సో వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఆక్సిడేషన్ అండ్ యాంటీ ఆక్సిడేషన్స్ కి కొన్ని వేరియేషన్స్ ఉంటాయండి. ఇక్కడ ఆక్సిడేషన్ అని అంటే మన శరీరం మనం ఎటువంటి న్యూట్రిషన్ ఇచ్చినా సరే తీసుకోకపోవడం, అలాగే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం, శరీరంలో విష పదార్థాలు పెరిగిపోయి సో టాక్సిన్స్ లెవెల్స్ బాగా హెవీగా పెరిగిపోయి అవి బాడీలో నుంచి బయటికి తీసుకునే మార్గం మనకు తెలియక సో ఆటోమేటిక్ గా హెల్దీగా ఉండే సెల్స్ ని టాక్సిన్స్ పాడు చేయడం వల్ల అనేక రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి మనకి జనరేట్ అవుతూ ఉంటాయి, రైట్? సో ఆక్సిడేషన్ లెవెల్స్ ఎప్పుడైతే మన బాడీలో పెరుగుతూ ఉంటాయో 100% వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇది మీరు ఫస్ట్ గమనించాల్సిన విషయం. సో ఆక్సిడేషన్ అండ్ యాంటీ ఆక్సిడేషన్స్ కి చిన్న వేరియేషన్ చెప్తాను మీకు లైవ్. మనం ఎట్లా చెప్పొచ్చు అని అంటే చూడండి, మీరు ఏదైనా ఒక ఫ్రూట్ ని తీసుకొని అలాగ మనకు గాల్లో పెట్టినప్పుడు అది 2 రోజులకో 3 రోజులకో మొత్తం ఆ ఫ్రూట్ అంతా కూడా కుళ్ళిపోతా ఉంటది, రైట్? సో దీనికి రీజన్ ఏంటి అని అంటే గాలిలో ఉండే వైరస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేసి కంప్లీట్ గా దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ని తీసేయడం వల్ల సో అది పాడైపోతా ఉంటది ఆ ఫ్రూట్. సో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్, ఆక్సిడేషన్ అంటారు దాన్ని, రైట్? ఎప్పుడైతే మనకి హెల్దీగా ఉన్న ఫ్రూట్ డ్యామేజ్ అవుతా ఉంటుందో సో డ్యామేజ్ అయిన ఫ్రూట్ లో మాక్సిమం మీకు విష పదార్థాలు అనేవి తొందరగా ఎంటర్ అయ్యి సో కంప్లీట్ గా దాన్ని పాడు చేస్తూ ఉంటాయి. సో అలాగే ఇంకొక ఫ్రూట్ ని తీసుకుని దాన్ని మీరు అంటే దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కెమికల్ ఫ్రూట్ కి, కెమికల్ తో పండించిన ఫ్రూట్ కి, అలాగే న్యాచురల్ గా పండిన ఫ్రూట్ కి మీరు డిఫరెన్స్ చూడండి. ఎప్పుడైనా సరే అది 2 రోజులు పెట్టినప్పుడు మీకు కెమికల్ తో పండించిన ఫ్రూట్ తొందరగా పాడైపోద్ది, అట్లాగే న్యాచురల్ గా పండిన ఫ్రూట్ మీకు 3 days అయినా 4 days అయినా సరే డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో దీనికి వేరియేషన్ ఏంటి అంటే కెమికలైజేషన్ ఎప్పుడైతే హెవీగా జరుగుద్దో, రైట్, సో అప్పుడు అది తొందరగా పాడైపోవడానికి, అట్లాగే ఈవెన్ మన బాడీ అయినా సరే తొందరగా డ్యామేజ్ అవ్వడానికి కారణాలు అవుతాయి. అలాగే న్యాచురల్ గా పండించిన ఫ్రూట్ ఏదైతే ఉందో అది దాంట్లో మీకు న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది తొందరగా డ్యామేజ్ కాదు అది, రైట్? సో మనం దీన్ని చిన్న ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అలాగే హ్యూమన్ బాడీని తీసుకున్నప్పుడు హెల్దీగా ఉన్న వాళ్ళకి, అన్హెల్దీగా ఉన్న వాళ్ళకి చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటంటే అన్హెల్దీగా ఉన్న వాళ్ళ బాడీలో ఆక్సిడేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, హెల్దీగా ఉన్న వాళ్ళ బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ హెవీగా ఉంటాయి. ఎందుకనంటే సో మీరు కొంతమందిని గమనించినట్లయితే 100% వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారంటే ఈవెన్ ఏజ్ పెరిగినా సరే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గవు, ఎంత
హెల్దీగా యాక్టివ్గా ఉంటారో, సో వాళ్ళని మనం గమనించినట్టయితే వాళ్ళ బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ హెవీగా ఉంటాయి. అసలు ఏంటిది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది సో జస్ట్ ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇస్తాను మీకు, రైట్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే సో దీని యొక్క మేజర్ రోల్ ఏంటి అని అంటే, రైట్, దీనికి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కి సంబంధించి, ఏ డైట్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ మే రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ మెనీ డిసీజెస్ ఇంక్లూడింగ్ హార్ట్ డిసీజ్ అండ్ సర్టెన్ క్యాన్సర్స్, రైట్. సో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ మన బాడీలో మనం పెంచుకోగలిగితే, రైట్, అటువంటి డైట్ మనం తీసుకోగలిగితే, అటువంటి న్యూట్రిషన్ మనం తీసుకోగలిగితే, సో మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే క్యాన్సర్ అనేది మన బాడీలోకి తొందరగా అటాక్ కాదు. ఇన్ కేస్ హ్యూమన్ బాడీలో ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ సెల్స్ అనేవి ఉంటాయండి, రైట్. ఈ క్యాన్సర్ సెల్స్ ఎప్పుడు మనకి పెరుగుతాయి అని అంటే, ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ లెవెల్స్ వీక్ అవుతాయో, అట్లాగే మన బాడీలో టాక్సిన్స్ లెవెల్స్, రైట్, ఎసిడిక్ వేస్ట్ అంటారు దాన్ని. ఈ ఎసిడిక్ వేస్ట్ ఎప్పుడైతే మన బాడీలో పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు క్యాన్సర్ సెల్స్ అనేవి బాగా ప్రొడ్యూస్ అవుతాయి, రైట్. సో ఈ రెగ్యులర్ సెల్స్ కి క్యాన్సర్ సెల్స్ కి మధ్య ఈ వేరియేషన్ అనేది మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంచాలి, రైట్. క్యాన్సర్ సెల్స్ ప్రతి ఒక్కళ్ళ బాడీలో, ఈవెన్ హెల్తీగా ఉన్న వాళ్ళ బాడీలో కూడా అవి ఉంటానే ఉంటాయి. బట్ దాన్ని మనం పెంచుకోకూడదు. సో పెంచుకోకూడదు అన్నప్పుడు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలని అంటే, మనం తీసుకునే ఫుడ్ లో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి, వైటమిన్స్ ప్రోటీన్స్ అనేవి చాలా హైగా మనం పెంచుకోవాల్సి వస్తుంది. దీనికి మేజర్ రోల్ క్రియేట్ చేసేది యాంటీ ఆక్సిడెంట్స్ కి మెయిన్ వైటమిన్స్ అండి, రైట్. ఈ వైటమిన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో, సమపాళ్లలో తీసుకోగలుగుతామో, 100% మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ స్కావేజ్ ఫ్రీ రాడికల్స్ ఫ్రమ్ ది బాడీ సెల్స్ అండ్ ప్రివెంట్ ఆర్ రెడ్యూస్ ది డ్యామేజ్ కాస్డ్ బై ఆక్సిడేషన్. అంటే మన శరీరంలో ఉన్న విష పదార్థాలను కూడా బయటికి తీయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగితే. అట్లాగే ద ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కంటిన్యూస్ టు బి స్టడీడ్ అరౌండ్ ద వరల్డ్. దీనికి ఇవాళ ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని అంటే, ఇప్పుడు దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయిందండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే చిన్న చిన్న వాటికి కూడా తొందరగా చనిపోతా ఉన్నారు, రైట్. చిన్న హెల్త్ ఇష్యూస్ జనరేట్ అయ్యి అది సివియర్ అయిపోయి అది క్రానికల్ డిసీజ్ అయ్యి సో తక్కువ ఏజ్ లోనే చనిపోతా ఉన్నారు. వాళ్ళందరికీ మెయిన్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ వీక్ గా ఉండడం, అట్లాగే బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ కాకపోవడం, రైట్. సో ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి హెవీగా పెరగడం వల్ల వాళ్ళు తొందరగా చనిపోతున్నారు. దీన్ని మనం కంట్రోల్ చేయగలిగితే 100% మనం హెల్దీగా ఉండడానికి, దేన్నైనా సరే తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, యాంటీ ఆక్సిడెంట్స్ స్కావేజ్ ఫ్రీ రాడికల్స్ ఫ్రమ్ ది బాడీ. అంటే బాడీలో నుంచి విష పదార్థాలను బయటకు తీయడానికి ఇవి 100% మనకి సపోర్ట్ చేస్తాయి. అట్లాగే మన హ్యూమన్ బాడీని హెల్దీగా తయారు చేయడానికి, మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ యాక్టివ్ గా పనిచేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మేజర్ రోల్ ని క్రియేట్ చేస్తాయి. సో దీన్ని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కి సంబంధించి ఎట్లాగా మనకి ఉపయోగపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ అనేది చూసుకుంటే, సో ఫస్ట్ ఇది కిడ్నీ ఫంక్షనింగ్ హెల్దీగా ఉండడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అట్లాగే మన డెంటల్ హెల్త్ ని అది మెయింటైన్ చేస్తుంది. పళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి, పళ్ళు మనకి హెల్దీగా ఉంటాయి, రూట్ కెనాల్స్ అనేవి ఎప్పుడు కూడా హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంప్రూవ్స్ నర్వస్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్స్, రైట్. సో నరాల బలహీనత అనేది కంట్రోల్ అవుతుంది యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటే. అట్లాగే రోగ నిరోధక వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, రైట్. సో దీనివల్ల ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటి అని అంటే, యాంటీ ఆక్సిడెంట్ డెవలప్ చేసుకోవడం వల్ల మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఒబెసిటీ రాకుండా కాపాడుతుంది. అట్లాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఈ యాంటీ ఆక్సిడేషన్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల జరుగుతుంది. అంటే కొంతమందికి చూడండి 30-35 ఇయర్స్ ఉండవు, బట్ స్కిన్ మీద ముడతలు అనేవి జనరేట్ అయిపోతూ ఉంటాయి. అంటే ముసలి వాళ్ళగా కనబడుతూ ఉంటారు, స్కిన్ లో గ్లోనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, రైట్. సో ఏజ్ చిన్నదైనా సరే వాళ్ళు చాలా పెద్ద ఏజ్ లా కనబడుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే, సో మనం తీసుకునే న్యూట్రిషన్ ఏదైతే ఉందో, వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైటమిన్స్ బాడీకి సరిగ్గా అందకపోవడమే
దీనికి మేజర్ రోల్ క్రియేట్ చేసేది కూడా రైట్ మేజర్ రోల్ క్రియేట్ చేసేది కూడా యాంటీ ఆక్సిడెంట్సే. అట్లాగే యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, బాడీలో ఎప్పుడైతే వైరస్ అటాక్ జరుగుద్దో సో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల రైట్ ఈ యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో అప్పుడే మనకి తొందరగా ఇటువంటి సీజనల్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అట్లాగే సో మనకి వైరస్ బ్యాక్టీరియా అటాక్ కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని కంట్రోల్ చేసేది కూడా మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ మనం ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు అది కంట్రోల్ అవుతుంది. అట్లాగే కళ్ళు బాగా కనబడతాయి, నిద్ర చక్కగా పడుతుంది రైట్. మన లివర్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటుంది, లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది యాంటీ ఆక్సిడేషన్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటే. అట్లాగే క్యాన్సర్ సెల్స్ ని ప్రొడ్యూస్ కానివ్వకుండా ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్. ఓకే, సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రోల్ ఎంత మేజర్ రోల్ అని అంటే లివర్ కి, అట్లాగే క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ కాకుండా ఉండడానికి, కళ్ళు బాగా కనబడడానికి, నిద్ర బాగా పట్టడానికి, ఇన్ఫెక్షన్స్ అటాక్ కాకుండా ఉండడానికి, బాడీలో ఓవరాల్ బాడీ హెల్తీగా ఉండడానికి, ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగుండడానికి, అట్లాగే ఏజ్ పెరుగుతున్నా సరే స్కిన్ మీద ముడతలు రాకుండా కాపాడడానికి, నెక్స్ట్ ఒబెసిటీ అంటాం. సో కొంతమందికి ఒళ్ళు వస్తూ ఉంటది కదా, సో ఆ ఒళ్ళు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, నరాల బలహీనత నుంచి కాపాడుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్స్ ని డెవలప్ చేస్తుంది, డెంటల్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది, కిడ్నీ ఫంక్షనింగ్స్ హెల్దీగా ఉండేలాగా చేస్తుంది. సో ఇటువంటి మేజర్ రోల్ ని యాంటీ ఆక్సిడెంట్స్ క్రియేట్ చేస్తాయి మన బాడీలో. సో ఇదే కాకుండా ఇంకా మంచి రిజల్ట్ ఉంటాయండి. ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలో విష పదార్థాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయో, ఇన్ కేస్ మనం వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ద్వారా ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో బాడీకి, ఫుడ్ ద్వారా ఏదైతే మనం ఇస్తున్నామో ఇవన్నీ, సో వీటి ద్వారా మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరగడం, అట్లాగే మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ అంటే విష పదార్థాలని బ్లడ్ ద్వారా బయటికి పంపించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఫ్రీ రాడికల్స్ మన బాడీని అటాక్ చేయకుండా కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది రైట్. సో డొనేటింగ్ ఎలక్ట్రాన్స్ టు స్టెబిలైజ్ ఫ్రీ రాడికల్స్. దీనికి ఒక మంచి పిక్చర్ నేను ఇప్పుడు చూపిస్తానండి. ఓకే, ఇన్ కేస్ మన బాడీ మీద వైరస్ అటాక్ చేసినా సరే ఆ వైరస్ ని మన బాడీలోకి ఎంటర్ కానియకుండా ఇవి ఫైట్ చేస్తూ ఉంటాయి. అట్లాగే ఇన్ కేస్ మన బాడీలో వైరస్ అటాక్ అయి ఉంటే ఎప్పుడైతే మనం దీన్ని ఇంటేక్ తీసుకోగలుగుతామో, వాడటం మొదలు పెడతామో, సో వాటిని అరెస్ట్ చేస్తాయి. అంటే దాని యొక్క పనితనం అనేది కంప్లీట్ గా డ్యామేజ్ చేసి ఫ్రీ రాడికల్స్ ని శరీరంలోంచి బయటికి పంపించడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. అట్లాగే వీక్ గా ఉండే సెల్స్ ని హెల్దీగా తయారు చేయడానికి, ఆల్రెడీ డ్యామేజ్ అవుతున్న సెల్స్ ని రైట్ బయటికి హెల్దీగా తయారు చేయడానికి, బాడీలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించడానికి సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా సపోర్ట్ చేస్తాయి రైట్. రిపేర్ డ్యామేజ్ కాస్డ్ బై ఫ్రీ రాడికల్స్. ఈ విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇందాక చెప్పాను, ఫ్రీ రాడికల్స్ అంటే విష పదార్థాలు అండి. సో ఇవి గాలి ద్వారా, నీళ్ల ద్వారా, అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి ఎంటర్ అవుతాయి రైట్. సో వీటి ద్వారా మన బాడీలో ఉండే సెల్స్ డ్యామేజ్ కాకుండా సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అట్లాగే వీక్ గా ఉండే సెల్స్ ని రిపేర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడతాయి రైట్. సో డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ వర్క్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద బాడీ. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ఈట్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ టు గెట్ ఏ వెరైటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఎప్పుడైతే మన బాడీలో మోర్ దెన్ ఎట్లా చెప్పొచ్చు అని అంటే, దీన్ని మనకి ఒక మీటర్ ద్వారా కొలుస్తారు. ఎట్లా అంటే మన బాడీలో ఎంత యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనేది సో మనకు ఒక మీటర్ ద్వారా కొలవడం జరుగుద్ది రైట్. సో దీన్ని మనం ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామో, బాడీలో పెరుగుతున్నాయా లేదా అనేది ఆలోచించగలుగుతామో, సో 100% మన బాడీ యాక్టివ్ గా తయారవుతుంది అని చెప్పడానికి కొన్ని సిమ్టమ్స్ కూడా కనబడుతుంటాయి. ఎట్లా అంటే వీక్ గా ఉన్న వాళ్ళు తొందరగా రికవరీ అయ్యి సో హెల్దీగా తయారవుతారు. అట్లాగే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే క్రానికల్ డిసీజెస్ తో బాధపడే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా రికవరీ అయ్యి హెల్తీగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనకి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఆఫ్టర్ మనకి ప్రాబ్లం కంట్రోల్ అయిన తర్వాత, డిసీజ్ తగ్గిన తర్వాత వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉంటారు, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి, రైట్? ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే హెల్తీగా ఉంటారు. ఓకే, సో ఎందుకు ఫ్రూట్స్ తీసుకోమని చెప్తారని అంటే, మన బాడీలో వీటి యొక్క వాల్యూస్ పెరగడానికి, ఇవి ఇంక్రీజ్ అవ్వడం కోసమే మనకి దాన్ని తీసుకోమని చెప్తా ఉంటారు, రైట్? సో ఇన్ కేస్ మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ లేకపోతే, రైట్, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వితౌట్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ వుడ్ కాజ్ సీరియస్ హార్మ్ వెరీ క్విక్లీ, eventually resulting in death. However, free radicals also serve important functions that are essential for health. For example, your immune cells use free radicals to fight infections. Okay, ఇన్ కేస్ మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ వీక్గా ఉన్నాయని చెప్పడానికి, అలాగే మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో దానివల్ల అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయండి. దీనికి ఇంకొక మేజర్ ఇష్యూ కూడా ఉంటుంది, ఏంటంటే తొందరగా హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది వీళ్ళకి. అట్లాగే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా మన బాడీని డ్యామేజ్ చేయడం వల్ల తొందరగా మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ఇక్కడ, రైట్? సో అందుకనే ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్పి మనకి సిఎన్టీ సెషన్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యే పిక్చర్ ఏదైతే ఉందో అది ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోండి అని చెప్పడంతోనే స్టార్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తినడం కాదు, తిన్న తర్వాత మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉండే విషాన్ని బయటికి తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే డిటాక్సిఫైర్స్ కూడా వాడమని చెప్తాం మనం, రైట్? సో ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడంతో పాటు బాడీలో ఉండే విషాన్ని బయటకు తీసుకోవడానికి మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. గ్యానోడర్మా కావచ్చు, ఫుడ్ ప్యాచెస్ కావచ్చు, కర్క్యూమిన్ ప్లస్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మన బాడీలో ఉండే మనకి టాక్సిన్స్ ని బయటికి రిమూవ్ చేసే బెస్ట్ సప్లిమెంట్స్. అట్లాగే ఇమ్యూనిటీ లెవెల్స్ ని డెవలప్ చేసుకోవడానికి మన దగ్గర స్పెర్లినా ఉంది, అట్లాగే కొలెస్ట్రామ్ ఉంది, రైట్? సో నోని ఉంది, ఆమ్లా అలోవెరా ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకున్నాయి. అందుకనే మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళకి రికమెండ్ చేయడం కాదు, ఫస్ట్ వాళ్ళు యూజ్ చేయాలి ఈ ప్రోడక్ట్ ని. ఓకే, అట్లాగే ఫస్ట్ వాళ్ళు హెల్దీగా తయారవడానికి సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రైట్? సో వాళ్ళ బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ ని మనకి అట్లాగే టాక్సిన్స్ ని బయటకు రిమూవ్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ సప్లిమెంట్స్ ని యూజ్ చేయాలి, రైట్? సో ఇవాళ నేను చెప్పేది బయట వాళ్ళకి కాదండి, ఫస్ట్ మీరు యూజ్ చేసి ఆ తర్వాత మీరు వాడిన తర్వాత 10 మందికి చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎంత మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ అనేది మన బాడీలో మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ వీక్ గా ఉన్న వ్యక్తులకి తొందరగా మరణం సంభవించే అవకాశం ఉంది. అట్లాగే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 100% దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేయాలి, రైట్? సో దీనికి సంబంధించి ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను మీకు. యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ లేకపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి. ఇందాక మీకు ఆల్రెడీ దీని ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఈ పిక్చర్ లో ఫ్రూట్ అవుట్ కనబడతా ఉంది చూడండి, దాన్ని కట్ చేస్తే అది కొంతసేపటి తర్వాత, ఒక రోజు కావచ్చు, 2 రోజుల తర్వాత కావచ్చు, సో కంప్లీట్ గా ఆ ఫ్రూట్ డ్యామేజ్ అయిపోద్ది, కంప్లీట్ గా కుళ్ళిపోయినట్టు జరుగుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మనల్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, హ్యూమన్ బాడీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఈ హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో, సో మన యాక్టివ్ సెల్స్, హెల్దీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ రాడికల్స్ మన బాడీని అటాక్ చేసి కంప్లీట్ గా మన శరీరంలో ఉండే హెల్దీ సెల్స్ ని డ్యామేజ్ చేయడం వల్ల అవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురయ్యి కంప్లీట్ గా సెల్ డ్యామేజ్ అవడం జరుగుతుంది. అదే మనకి టాక్సిన్ కింద కన్వర్ట్ అయ్యి, సో ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఆ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా హెల్దీగా ఉన్న సెల్స్ ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటది. సో దీని యొక్క మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఎవరైతే స్కిన్ తొందరగా పాడైపోతా ఉందో, స్కిన్ రింకిల్స్ అవుతా ఉందో, ఆర్గాన్స్ ఫంక్షనింగ్ వీక్ గా ఉందో, సో వాళ్ళ బాడీలో ఆక్సిడేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. అంటే యాంటీ ఏజింగ్, తొందరగా వృద్ధాప్య లక్షణాలు వాళ్ళకి జనరేట్ అవుతున్నాయని చెప్పడానికి ఇది ఒక మెయిన్ కాజ్, మెయిన్ ఎగ్జాంపుల్, రైట్? సో దీన్ని మీరు తొందరగా దీని నుంచి రికవరీ అవ్వాలి అని అంటే యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫుడ్స్ కావచ్చు, దానికి సంబంధించిన సప్లిమెంట్స్ కావచ్చు, మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.
అప్పుడే మనకి సెల్స్ అనేవి యాక్టివ్ అయ్యి సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ అయినా సరే మనం తొందరగా తగ్గించుకోవడానికి రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా మన బాడీని ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి డ్యామేజ్ చేస్తున్నాయనే దాని గురించి ఈ పిక్చర్ మీకు క్లియర్గా చెప్తా ఉంది. మనకి ఇవాళ ఎంత పొల్యూషన్ పెరిగిపోయింది అని అంటే, ఈ పొల్యూషన్ పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్స్ యొక్క పొల్యూషన్ ఎక్కువైంది ఇక్కడ. ఎందుకనంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైంది. అట్లాగే ఇవాళ ఓజోన్ డ్యామేజ్ అవడం వల్ల సన్ రేస్ డైరెక్ట్ గా బాడీ మీద పడి సో దాని వల్ల కూడా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతున్నాయి. అట్లాగే డయాబెటిక్ అనేది ఇవాళ మాక్సిమం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. డయాబెటిక్ పేషెంట్స్ బాగా విపరీతంగా పెరిగిపోతా ఉన్నారు. ఓకే, సో వైరస్ అటాక్ జరగడం వల్ల కూడా కంప్లీట్ గా బాడీ డ్యామేజ్ అవుతా ఉంది, రైట్. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, వాళ్ళ బ్లడ్ అనేది కంప్లీట్ గా పాడవుతూ ఉంటుంది, రైట్. సో వీళ్ళు ఫస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఫస్ట్ యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి బాడీలో, రైట్. వాటిని ఎక్కువగా జనరేట్ చేసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ ని బాడీలో. ఓకే, సో అప్పుడు వాళ్ళకి తొందరగా ఏ ప్రాబ్లం అయినా సరే తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనం షుగర్ పేషెంట్స్ ని చూస్తూనే ఉంటాం. ఎందుకనంటే వాళ్ళకి ఈ మధ్య ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే అది తొందరగా మానదు. అది ఫ్యూచర్ లో గ్యాంగ్రింగ్ అయ్యి కంప్లీట్ గా పార్ట్ తీసేంత స్టేజ్ కి వెళ్ళిపోతా ఉంది, రైట్. సో ఫస్ట్ మనతో పాటు ఎక్కువగా మనం సజెస్ట్ చేయాల్సింది ఎవరికి అని అంటే, ఇటువంటి ఫుడ్స్ ని కావచ్చు, ఇటువంటి సప్లిమెంట్స్ ని కావచ్చు, మనం డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువగా ప్రమోట్ చేయాలి వీటిని. ఓకే, సో మన బాడీలో ఎప్పుడైతే బ్లడ్ కంప్లీట్ గా పాడవుతా ఉంటుందో సో ఆ బ్లడ్ వల్లే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి బాడీలో, రైట్. అట్లాగే మన బాడీ మెటబాలిజం వీక్ అయిపోతూ ఉంటది, రైట్. సో స్మోక్ చేసే వాళ్ళలో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి వీక్ గా ఉంటాయి. ఎక్కువగా ఎవరైతే ఫ్యాన్స్ దగ్గర, ఏసీ రూమ్స్ లో ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫ్యాన్ కింద ఎక్కువగా కూర్చునే వాళ్ళు కావచ్చు, ఏసీ కింద ఎక్కువగా కూర్చునే వాళ్ళు కావచ్చు, ఈ రేడియేషన్ పవర్ విపరీతంగా ఉండడం వల్ల కూడా సో మన బాడీలో ఎక్కువగా ఈ ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, రైట్. సో ఇవన్నీ కూడా మేజర్ రోల్స్ అండి. ఎందుకనంటే ఈ ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవడానికి ఇవాళ మనం ఇంట్లో వాడే ట్యూబ్ లైట్స్ వల్ల కానివ్వండి, లేదంటే మనం యూజ్ చేసే కొన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వల్ల కావచ్చు, రైట్. అట్లాగే పొల్యూషన్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, సన్ రేస్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, కంప్లీట్ గా మన బాడీలోకి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎంటర్ అవడానికి రీజన్ ఏంటంటే ఆక్సిడేషన్ లెవెల్ పెరగడానికి ఇది ఒక మేజర్ రోల్. దీని నుంచి మనం బయటపడాలి, దీని నుంచి మన బాడీ హెల్దీగా ఉండాలి అని అంటే మనకి కొన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి, రైట్. అట్లాగే మంచి న్యూట్రిషన్ ఫుడ్ ని తీసుకోవడానికి కూడా మనకి బయట మంచి ఫ్రూట్స్ కూడా దొరుకుతా ఉన్నాయి దీనికి సంబంధించి, రైట్. సో ఆక్సిడేషన్ లెవెల్స్ పెరిగితే బాడీలో అంటే ఫ్రీ రాడికల్స్ బాడీని అటాక్ చేసినప్పుడు ఆక్సిడేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అంటే తొందరగా ఇల్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయండి. సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ లో మేజర్ ఏంటి అని అంటే మెమరీ లాస్ అవుతూ ఉంటారు, డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు, అలాగే ఆస్తమా ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది, రైట్. అట్లాగే బోన్స్ కి సంబంధించిన ప్రాబ్లము, లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది, రైట్. లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, రైట్. అట్లాగే ఇవాళ మేజర్ రోల్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది చూస్తానే ఉన్నారు మీరు అందరూ కూడా. ప్రతి ఒక్కరికి ఈ కీళ్ల వ్యాధులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఓకే, సో కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. అట్లాగే మనకి రెగ్యులర్ గా ఈ బౌల్ ఫంక్షనింగ్ అనేది జరగకపోవడం, అంటే ఎవరైతే మోషన్ కి సరిగ్గా వెళ్ళరో, రైట్. సో ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లమేనండి. ఎందుకంటే ఆక్సిడేషన్ లెవెల్స్ పెరగడం వల్లే ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మనకి, రైట్. సో దీని నుంచి బయటపడాలి అని అంటే కంపల్సరీ మన బాడీలో ఇందాక చెప్తున్నట్టు చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు, కానీ ఇది సీరియస్ మ్యాటర్. ఇది మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి, రైట్. లేకపోతే క్యాన్సర్, అలాగే ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్, ఏజింగ్ ఇవన్నీ కూడా మనకి అటాక్ అవుతాయి బాడీకి. సో ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో, క్యాన్సర్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఓకే, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి, వీళ్ళందరూ కూడా సో 100%
కంపల్సరీ మనం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని మన బాడీలో ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే ఓకే సో ఇక్కడ సెల్స్ కి సంబంధించి ఒక చిన్న పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఫ్రీ రాడికల్స్ ఎలా డ్యామేజ్ చేస్తాయో సెల్స్ అనేవి మనం తీసుకునే గాలి ద్వారా స్ట్రెస్ కి గురవడం వల్ల, రైట్. అట్లాగే ఎక్కువగా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు, ఓకే, మన బాడీలో టాక్సిన్స్ లెవెల్స్ హెవీగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫ్రీ రాడికల్స్ హ్యూమన్ బాడీ సెల్స్ ని పాడు చేస్తాయి. అదే మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ఉంటే అవి సెల్ ని డ్యామేజ్ చేయకుండా వీటిని ఫ్రీ రాడికల్స్ ని మన బాడీలోకి ఎంటర్ కానికుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, రైట్. సో దీనికి సంబంధించిన ఒక పిక్చర్ మీకు ఇక్కడ కనబడతా ఉంది. ఒకవేళ ఫ్రీ రాడికల్స్ అటాక్ అయితే ఎట్లా అది సెల్ ని డ్యామేజ్ చేస్తుంది, రైట్. సో టాక్సిన్స్ ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో అనేది మీకు కనబడుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. అదే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ మన బాడీలో ఇంక్రీజ్ అయి ఉంటే, మనం పెంచుకోగలిగితే, అవి ఏం చేస్తాయనంటే ఈ ఫ్రీ రాడికల్స్ ని అరెస్ట్ చేసి వాటిని కంప్లీట్ గా పని చేయనీయకుండా చేస్తాయి. 100% మన సెల్ హెల్దీగా ఉండడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా మేజర్ రోల్ క్రియేట్ చేస్తాయి ఇక్కడ. అందుకనే సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. 100% హెల్దీగా తయారవడానికి అవకాశం ఉంటుంది. టిల్ టుడే ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన దగ్గర ఒక బెస్ట్ సప్లిమెంట్ ఉంది, రైట్. సో దీన్ని యూజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కంటిన్యూస్ గా యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. లేదంటే కనీసం 3 months ఒకసారి అది యూజ్ చేయగలిగితే 100% మన బాడీ హెల్దీగా ఉంటుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలు అనేవి మనకి తొందరగా అటాక్ కావు, రైట్. సో స్కిన్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది, యాక్టివ్నెస్ ఉంటుంది బాడీలో, రైట్. సో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అయ్యి తొందరగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దానికి ఒక మంచి సప్లిమెంట్ బాలి సార్ అందిస్తా ఉన్నారు మనకి, రైట్. ఆ సప్లిమెంట్ దేంతో తయారు చేస్తారు, ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఒక చిన్న హిస్టరీ చూద్దాం, రైట్. సప్లిమెంట్ ఏంటి అని అంటే విచ్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ టు ఇంక్రీజ్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ, రైట్. సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఇది ఎంత యునిక్ ప్రోడక్ట్ అని అంటే ఇవాళ మనం దీని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. కానీ సో నాకు ఎప్పుడైతే దీని గురించి తెలిసిందో, ఒక సిఎన్టీ సెషన్ లో మనకి ఆల్రెడీ విడబ్ల్యూఎస్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో హైదరాబాద్ లో విడబ్ల్యూఎస్ ట్రైనింగ్ జరిగినప్పుడు సో ఈ సప్లిమెంట్ యొక్క రోల్, వాళ్ళు ఎలా పనిచేస్తుంది హ్యూమన్ బాడీ మీద, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పినప్పుడు, సో వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చి కంప్లీట్ గా దాని గురించి స్టడీ చేశానండి. స్టడీ చేసిన ఆ డేనే నేను వాడడం మొదలు పెట్టాను. టిల్ టుడే ఎప్పుడైతే మనకు ఆ సప్లిమెంట్ లాంచ్ అయిందో ఆ డే నుంచి ఇప్పటి వరకు నా రెగ్యులర్ సప్లిమెంట్ అది, రైట్. సో ఇది మీ అందరికీ కూడా 100% మిమ్మల్ని హెల్దీగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే సో ఇంకా లేట్ చేయొద్దు, రైట్. సో అదే సీబక్త్రోన్, ఓకే, దీన్ని లేబెరీ అని పిలుస్తారండి. ఓకే, ఇది ఎక్కువగా మంచు ప్రదేశాల్లో పెరిగే ఒక మొక్క, రైట్. దీని యొక్క ఈ చెట్టు ఏదైతే ఉందో కంప్లీట్ దీన్ని సముద్రపు రేగుపండు అని కూడా పిలుస్తారు, మనం సీబక్త్రోన్ అని పిలుస్తాము. ఇందులో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసే గుణాలు 100% ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించిన ఒక చిన్న పిక్చర్ కూడా మీకు చూపిస్తాను ఎంత హైగా ఉంటాయి అని అంటే. సో ఎవరైతే ఈ ఫ్రూట్స్ ని రెగ్యులర్ గా తింటారో, అట్లాగే ఈ ఫ్రూట్స్ తో తయారు చేసిన సప్లిమెంట్స్ ఎవరైతే రెగ్యులర్ గా వాడతారో వాళ్ళ బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి 100% ఇంక్రీజ్ అవుతాయి. సో ఇందాక మీకు చెప్పిన ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడడానికి, రాకుండా కాపాడుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది, రైట్. సో దీనికి సంబంధించిన బ్రీఫ్ హిస్టరీ తీసుకుంటే, సో మనందరం ఏమనుకుంటామంటే వెస్టీజ్ ఇప్పుడే లాంచ్ చేసింది అనుకుంటాం, కానీ ఇది కొన్ని యుగాల నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు. అలాగే మన ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు దీన్ని. అట్లాగే మనకి తెలిసిన కొంతమంది ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారో, రాజులు అంటారు కదా, రైట్. సో రాజులు వాళ్ళ దగ్గరుండే సైనికులు కావచ్చు, అట్లాగే వాళ్ళ దగ్గరుండే గుర్రాలకు కావచ్చు ఈ ఫ్రూట్స్ ని రెగ్యులర్ గా తినిపించేవాళ్ళు, రైట్. ఎందుకనంటే ఇమ్యూనిటీ లెవెల్ బాగా స్ట్రాంగ్ అవ్వడానికి, అట్లాగే తొందరగా ఈ వైరస్ బ్యాక్టీరియా అటాక్ కాకుండా ఉండడం కోసం వాటికి సైనికులకు కావచ్చు, గుర్రాలకు కావచ్చు వీటిని ఎక్కువగా తినిపించేవాళ్ళు. ఓకే, ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి సో ఆల్రెడీ ఇది ఒక మెడికేటెడ్ ఫ్రూట్ గా ఇవాళ మనం దీన్ని గుర్తిస్తా ఉన్నాం. సో
ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న ప్రోడక్ట్ ఇది, రైట్. సో దీనికి సంబంధించి మనకి బాబా రామ్దేవ్ కావచ్చు, అట్లాగే నరేంద్ర మోడీ గారు కావచ్చు, దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది, రైట్. సో ఈ ఫ్రూట్స్ ని మనం రెగ్యులర్ గా తీసుకోగలిగితే 100% మనం హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అట్లాగే యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఇందులో. అండ్ మనకి ఏ అయితే ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయో ఒమేగా 3 కావచ్చు, ఒమేగా 6 కావచ్చు, ఒమేగా 9 కావచ్చు, అట్లాగే రేర్ ఫ్యాటీ యాసిడ్ అయిన ఒమేగా 7, ఇది ఎంత మేజర్ రోల్ క్రియేట్ చేస్తానంటే మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెరగనీయకుండా దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేలాగా ఈ ఒమేగా 7 అనేది పనిచేస్తుంది, రైట్. సో అటువంటి రేర్ ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ ఈ ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటది. ఇది చాలా మంది అనుకుంటారు గౌతమ్ బాలి సార్ ఇప్పుడే దీన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి, కానీ దీనికి ఒక హిస్టరీ ఉందండి, రైట్. ఇది రామాయణ కాలంలో అకార్డింగ్ టు సైంటిఫిక్ స్టడీస్ ఆల్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ సి బక్త్రోన్ ఆర్ సిమిలర్ టు ది లెజెండరీ సంజీవిని బూటీ which was used to review Lord Srirama's younger brother Lakshmanji. That's why it is also called Sanjeevani Booty, right. ఇది సంజీవని మొక్కతో సమానంగా ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి ఆల్రెడీ దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, రైట్. సో మనందరికీ తెలిసిన విషయమే, ఇది హనుమంతుడు ఏదైతే పర్వతాన్ని ఎత్తాడో దాంట్లో సంజీవిని పర్వతం అంటారు కదా. సో ఆ సంజీవిని మొక్క యొక్క ఔషధ గుణాలన్నీ కూడా ఈ సి బక్త్రోన్ ఫ్రూట్ లో ఉన్నాయని చెప్పని దీనికి ఒక సైంటిఫికల్ రీజన్ కూడా ఉంది. అలాగే మనకి దీని హిస్టరీ తీసుకుంటే న్యూట్రిషనల్ కాంపౌండ్స్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ సి బక్త్రోన్ హ్యావ్ బీన్ మెన్షన్ ఫర్ సెంచరీస్ ఇన్ మెడిసినల్ బుక్స్ ఆఫ్ యూరప్ అండ్ ఏషియా. యూరప్ కంట్రీస్ లో, ఏషియన్ కంట్రీస్ లో ఇది 18th సెంచరీలోనే యూజ్ చేయడం జరిగింది. Describes C. Bacthron's health benefits and nutritional compounds in 30 pages. 30 pages లో దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్, దీని యొక్క ఇంపార్టెన్స్ రాయడం జరిగింది. 18th సెంచరీలోనే రాయడం జరిగింది. అండ్ రష్యన్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1980s లోనే దీని యొక్క వాల్యూస్ ని తెలుసుకొని దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఎందుకనంటే సి బక్త్రోన్ వాడడం వల్ల రేడియేషన్ నుంచి తొందరగా వాళ్ళు బయటపడడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలుసు స్పేస్ లోకి వెళ్ళొచ్చిన వాళ్ళకి రేడియేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది, అది తొందరగా తగ్గిపోవాలి, లేకపోతే అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. ఈ రేడియేషన్ పవర్ నుంచి తొందరగా బయటపడడానికి ఈ సి బక్త్రోన్ ఫ్రూట్స్ బాగా పనిచేస్తాయి. అట్లాగే దీనికి సంబంధించిన ఒక చిన్న హిస్టరీ కూడా ఉంది. Mongolian Emperor Genghis Khan was the great emperor of 13th century. He had faith on these powers, namely a well-arranged army, a strong discipline, and on సి బక్త్రోన్. ఈయన మూడింటిని గట్టిగా నమ్మేవాడండి. అందులో ఫస్ట్ ది ఆర్మీ, అట్లాగే డిసిప్లిన్ కావచ్చు. ఈ ఆర్మీ అండ్ డిసిప్లిన్ తో పాటు సి బక్త్రోన్ ఫ్రూట్ ని కూడా ఈయన చాలా గుడ్డిగా నమ్మేవాడు. ఎందుకనంటే ఇది ఎంతో బెనిఫిట్స్ ని తీసుకొచ్చింది దానికి, రైట్. స్ట్రెంథనింగ్ చేసింది వాళ్ళ సోల్జర్స్ ని, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసింది. అట్లాగే ఇందాక మీకు చెప్పాను, రైట్. సో ఇది గుర్రాలకి అలాగే సైనికులకి తినిపించేవాళ్ళని మనందరికీ తెలుసు. అలెగ్జాండర్ గురించి మనం చదువుకున్నాం. అలెగ్జాండర్ కూడా తన దగ్గర ఉండే సైన్యానికి, తన దగ్గర ఉండే గుర్రాలకి ఈ సి బక్త్రోన్ ఫ్రూట్ ని తినిపించేది. ఎందుకంటే సేమ్ యాజ్ లైక్ దట్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో దీనికి హిస్టరీ అనేది చాలా పెద్దగా ఉంది, రైట్. ఈ సి బక్త్రోన్ ఫ్రూట్ అనేది రెగ్యులర్ గా తీసుకోగలిగితే సో మన బాడీలో ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో ఇది మనకి మాక్సిమం ఇండియాలో లడాక్ అనే ప్లేస్ లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఈ ఫ్రూట్ అనేది, రైట్. సో మనకి ఈ ఫ్రూట్ ని మనం రెగ్యులర్ గా తీసుకోగలిగితే వైటమిన్స్ కావచ్చు, అట్లాగే మినరల్స్ కావచ్చు, బాడీకి ఎంతైతే నీడో, ఎంత కావాలో అదంతా కూడా ఈ ఫ్రూట్ ద్వారా మన బాడీకి దొరుకుద్ది. విటమిన్ ఏ కానివ్వండి, B1, B2, B3, అలాగే వైటమిన్ సి, వైటమిన్ ఈ, రైట్. సో అట్లాగే కాల్షియము, ఐరన్, పొటాషియము, మెగ్నీషియము, సోడియము, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్ లో పుష్కలంగా దొరుకుతాయి. అట్లాగే వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటది. బాడీలో వాటర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. 100% స్కిన్ చాలా బాగుంటుంది, ఆర్గాన్ ఫంక్షనింగ్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది, రైట్. సో ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్ లో ఎక్కువగా ఉంటాయి.
అందుకనే సి బక్త్రోన్ ఫ్రూట్ ని రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళని మీరు చూడండి. మనకి ఈవెన్ ఎవరైతే ఆర్మీ ఉన్నారో, మంచి ప్రదేశాల్లో ఎవరైతే ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నారో కంట్రీకి, వాళ్ళకి ఈ సి బక్త్రోన్ కి సంబంధించిన జ్యూస్ కావచ్చు, దీనికి సంబంధించిన సప్లిమెంట్స్ కావచ్చు, ఎక్కువగా ఇండియన్ గవర్నమెంట్ అందిస్తూ ఉంటది, రైట్. సో ఈ సి బక్త్రోన్ లో ఎంత పవర్ఫుల్ చూడండి ఇది. సో మనం రెగ్యులర్ గా తీసుకునే అకాయ్ ఫ్రూట్ కానివ్వండి, గ్రేప్ సీడ్స్ కానివ్వండి, అలాగే టర్మరిక్ ఉంది కదా, పసుపు ద్వారా కానివ్వండి, అట్లాగే ఆమ్లా ఉసిరి ద్వారా కానివ్వండి, సో మనకి యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి కొంచెం అందుతాయి బాడీకి. అదే మీరు సి బక్త్రోన్ తీసుకుంటే 99% మన బాడీకి యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో దీనికి సంబంధించిన ఈ పిక్చర్ మనకి చెప్పొద్ది ఇందులో ఎంత మనకి పవర్ దొరుకుతుంది బాడీకి అనేది. ఓకే, సో వెస్టీజ్ మనకి ఒక మంచి సప్లిమెంట్ ని, ఇదే సి బక్త్రోన్ ఫ్రూట్ తో ఒక మంచి సప్లిమెంట్ ని అందిస్తా ఉంది, రైట్. ఈ సి బక్త్రోన్ అనేది యూజ్ చేస్తే ఓకే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. సో ఎవరికైతే కళ్ళు మండుతా ఉంటాయో, అట్లాగే డ్రై అయిపోతా ఉంటాయో, సో వాళ్ళకి ఐ హెల్త్ అనేది చాలా బాగుంటది. అట్లాగే గుండె మంచిగా పనిచేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేయకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి దొరుకుతున్నాయి కాబట్టి. అట్లాగే ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది బాడీలో. డిప్రెషన్స్ కి లోనయ్యే వాళ్ళకి ద బెస్ట్ సప్లిమెంట్ ఇది సి బక్త్రోన్ అనేది. అట్లాగే రేర్ ఫ్యాటీ యాసిడ్ అయిన ఒమేగా-7 ఈ సి బక్త్రోన్ ఫ్రూట్ లో ఎక్కువగా దొరుకుతుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు ఒక చిన్న స్లైడ్ లో చెప్తాను. అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్ ని సెటరేట్ చేస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళకి ద బెస్ట్ సప్లిమెంట్ అండి సి బక్త్రోన్. అట్లాగే స్కిన్ డ్రై అయిపోతున్న వాళ్ళకి కానీ, రైట్, స్కిన్ ఎట్లా అంటే రింకిల్స్ పెరుగుతున్న వాళ్ళకి కానీ, అలాగే ముడతలు అంటారు కదా స్కిన్ మీద, సో వాళ్ళకి సి బక్త్రోన్ బాగా వర్క్ చేస్తుంది. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతున్న వాళ్ళకి సి బక్త్రోన్ మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది హెల్దీ హార్మోన్స్ ని క్రియేట్ చేస్తుంది. అట్లాగే తొందరగా బాడీ ఏదైనా కాలినా సరే, లేదనంటే దెబ్బలు తగిలినా సరే, తొందరగా వాటిని రికవరీ చేయడానికి ఈ సి బక్త్రోన్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే మన లివర్ ఫంక్షనింగ్ బాగుండేలా చేస్తుంది. ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో ఐడియా ఉంటుంది మీ అందరికీ కూడా, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ఒక పార్ట్ అది మన బాడీలో, రైట్. ఆ ప్యాంక్రియాస్ ని హెల్దీగా తయారు చేయడానికి సి బక్త్రోన్ బాగా పనిచేస్తుంది, రైట్. సో బాడీలో యాంటీ ఆక్సిడేషన్స్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ద మేజర్ అండ్ బెస్ట్ సప్లిమెంట్ ఇది. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవడం వల్లే మనం తీసుకునే ఆహారం గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి డైరెక్ట్ గా అది బ్లడ్ లో మిక్స్ అయిపోతా ఉంది, రైట్. దీనివల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా మనకి హెల్దీగా ఉన్న వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లం రాకూడదు, డయాబెటిక్ ఎంటర్ కాకూడదు అని అంటే ఈ సి బక్త్రోన్ అనే సప్లిమెంట్ ని రెగ్యులర్ గా తీసుకుంటే 100% వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఎవర్ ఇందాకే మీకు చెప్పాను, ఒమేగా-7 ఫ్యాటీ యాసిడ్ అనేది రేర్ ఫ్యాటీ యాసిడ్ అండి, రైట్. ఇది సి బక్త్రోన్ ఫ్రూట్ లో ఎక్కువగా దొరుకుద్ది. దీనికి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. స్పెసిఫికల్లీ ఒమేగా-7 హెల్ప్స్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఫ్యాట్ అండ్ షుగర్ మాలిక్యులస్. ఎందుకంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బర్న్ చేయడానికి ఒమేగా-7 అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది మన బాడీలో. అలాగే షుగర్ లెవెల్స్ ని ఇంక్రీజ్ కాకుండా చూసుకునేది ఈ ఒమేగా-7 అనేది. ఇందాక చెప్పాను, ప్యాంక్రియాస్ హెల్దీగా ఉంటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. ఇది పెరగకుండా కాపాడుకునేలాగా, పెరగకుండా చూసుకునేలాగా సి బక్త్రోన్ పనిచేస్తుంది. అలాగే ఈ ఒమేగా-7 ఏదైతే ఉందో, దీస్ ఫ్యాటీ యాసిడ్స్ ఆల్సో ప్రివెంట్ ఫ్యాట్స్ అండ్ షుగర్స్ ఫ్రమ్ ది స్టోరింగ్ అప్ ఇన్ యువర్ బాడీ. ఎక్కడెక్కడైతే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతా ఉందో, అట్లాగే షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో, వాటిని రిమూవ్ చేసేలాగా ఒమేగా-7 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇట్ స్టాప్స్ ఇన్ఫ్లమేషన్ వైల్ స్టిమ్యులేటింగ్ లిపిడ్స్. ఓకే, సో బాడీలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే సో విపరీతమైన పుల్లటి తేనుపులు వస్తుంటాయి. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ ఇన్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం, ఓకే, తీసుకున్న ఫుడ్ లో సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది విపరీతంగా పెరిగి అది రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని జనరేట్ చేస్తుంది. ఇటువంటి వాటన్నిటిని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది ఒమేగా-7 అనే ఫ్యాటీ యాసిడ్, రైట్. సో దీనికి కూడా
ఈ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయడానికి కూడా సీబక్త్రోన్ బాగా సపోర్ట్ చేస్తుంది. రీసెర్చ్ షోస్ దట్ omega-7 హెల్ప్స్ స్టాప్ ఇన్ఫ్లమేషన్. ఇట్ ఆల్సో ఎంకరేజెస్ ద రెగ్యులేషన్ ఆఫ్ లిపిడ్స్. రైట్, ఇందాక చెప్పాను కదా, ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో బాగా బాధపడే వాళ్ళకి, రైట్, అట్లాగే బాడీలో మనకి కొంతమంది పేగుపోతలు అంటారు కదా, అటువంటి వాళ్ళకి కూడా సో సీబక్త్రోన్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. రైట్, అలాగే నర్వస్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, ఇది హెల్దీ నర్వస్ ని తయారు చేస్తుంది. ఈ నరాల బలహీనతతో బాధపడే వాళ్ళకి మంచి సప్లిమెంట్ అని చెప్పొచ్చు దీన్ని. అట్లాగే omega-7 ఫ్యాటీ యాసిడ్ ప్రమోట్స్ హెల్దీ మాయిశ్చరైజింగ్ స్కిన్. స్కిన్ ఎప్పుడు కూడా షైనింగ్ గా హెల్దీగా ఉండడానికి ఈ omega-7 బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు హెల్దీగా ఉండడానికి, నెయిల్స్ గోల్డ్ హెల్దీగా ఉండడానికి, సెల్యులర్ లెవెల్స్ హెల్దీగా తయారవడానికి, సెల్యులర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే కణాలు కణజాలాలు అంటాం, ఈ కణజాలాలు ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ గా ఫార్మేషన్ జరగడానికి, కణజాలాలు కరెక్ట్ గా ఫార్మేషన్ జరగడానికి ఈ omega-7 అనేది బాడీలో సపోర్ట్ చేస్తుంది. రైట్, సో ఇది ఎంత మేజర్ రోల్ క్రియేట్ చేస్తుందో చూడండి, స్కిన్ హెల్దీగా ఉండడానికి, హెయిర్ హెల్దీగా ఉండడానికి, అలాగే ఈ యాసిడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో బాడీలో, ఈ యాసిడ్ ప్రొడ్యూస్ కానివ్వకుండా స్టిమ్యులేట్ చేయడానికి, రైట్, అట్లాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బర్న్ చేయడానికి omega-7 సపోర్ట్ చేస్తుంది. ఈ omega-7 అనేది సీబక్త్రోన్ లో మనకి 100% దొరుకుతా ఉంది. రైట్, సో రేర్ ఫ్యాటీ యాసిడ్ ఇది, కొన్ని రకాల ఫ్రూట్స్ ద్వారానే దొరుకుద్ది, ఇది సీబక్త్రోన్ లో పుష్కలంగా ఉంది. సో అందుకనే ఓవరాల్ గా మన బాడీ హెల్దీగా ఉండడానికి సీబక్త్రోన్ ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేస్తుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే ఎంత యూనిక్ ప్రొడక్ట్ ని మనకి తీసుకొచ్చారు. రైట్, సో అందుకే దీన్ని ప్రైమ్ కేటగిరీలోకి పెట్టడం జరిగింది. సో ప్రైమ్ అంటే మీ అందరికీ తెలుసు, ఏదో ఒక యూనిక్ స్టైల్ ఉంటే తప్ప దాన్ని ప్రైమ్ లోకి తీసుకురారు మన కంపెనీ వాళ్ళు. రైట్, సో 100% వర్తబుల్ ప్రొడక్ట్ ఇది ప్రతి ఒక్కరికి కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ మోరెవర్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు 10 మందికి దీన్ని సజెస్ట్ చేయొచ్చు యూజ్ చేసుకుంటూ. రైట్, సో సీబక్త్రోన్ యూజ్ చేయడం వల్ల రైట్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే omega-7 కి సంబంధించి కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందాక చెప్పాను, ఫైట్స్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పి, అలాగే యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ కానివ్వకుండా కాపాడుతుంది, డ్రైనెస్ బాడీ డ్రై కానివ్వకుండా కాపాడుతుంది, అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్ ని అది సెటరేట్ చేస్తుంది, టిష్యూ హీలింగ్ ఏదైతే ఉందో కణజాలాల యొక్క పనితనాన్ని మెరుగుపరుస్తుంది, అట్లాగే సెల్ మెమరీని హెల్దీగా ఉండేలాగా తయారు చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంక్రీజ్ కానివ్వకుండా కాపాడుతుంది. రైట్, సో బ్యూటీని ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్, బాడీలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తుంది, అట్లాగే లివర్ ని హెల్దీగా ఉండేలా చేస్తుంది, ఓరల్ హెల్త్ ఏదైతే ఉందో పళ్ళకి సంబంధించిన హెల్త్ ని హెల్దీగా ఉండేలా చేస్తుంది. రైట్, సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే సో దీన్ని మనం ఇవాళ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్ గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఎంతో మందికి ఇది హెల్త్ ని ఇచ్చేస్తా ఉంది. రైట్, సో సారీ, ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు, ఎందుకనంటే అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జూమ్ సెషన్ లోకి రావద్దండి. రైట్, మీకు నిజంగా బిజినెస్ ఇంట్రెస్ట్ లేకపోయినా, లేదంటే ఇటువంటి సెషన్స్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా అసలు యాడ్ అవ్వడం ఎందుకు, ఇంకొకళ్ళ యొక్క టైంని మీరు వేస్ట్ చేయడం ఎందుకు. ఓకే, సో ఫస్ట్ మీరు క్విట్ అయిపోవడానికి ట్రై చేయండి. రైట్, సో సారీ లీడర్స్, ఇవాళ మీరు అందరూ కూడా ఒకసారి చూస్తే ఇవాళ వెస్టీజ్ లో కొన్ని రకాల సప్లిమెంట్స్ ని కంపెనీ అందిస్తా ఉంది యూనిక్ స్టైల్లో. రైట్, సో ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవాళ కంపెనీ అందించేవి, సో అవన్నీ కూడా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అండి. ఎందుకంటే ఒక్కొక్క హెల్త్ ఇష్యూ మీద అవి వర్క్ చేస్తూ ఉన్నాయి, అలాగే ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయడానికి అవి ఉపయోగపడతా ఉన్నాయి. రైట్, సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మీరు కంప్లీట్ నాలెడ్జ్ ని తీసుకోగలిగితే, రైట్, నేను చెప్పింది పెద్ద ఎక్కువ నాలెడ్జ్ కాకపోయినా సరే ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. రైట్, దీని యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేయగలుగుతారని సో ఇవాళ ఈ స్లైడ్ నేను తయారు చేయడం జరిగింది. రైట్, సో మనందరం చూస్తున్నాం, చాలా మంది ఇవాళ హెల్త్ సప్లిమెంట్స్ వాడి, వెస్టీజ్ లో మనకి ఏదైతే సప్లిమెంట్స్ దొరుకుతా ఉన్నాయో హెల్త్ సప్లిమెంట్స్ వాడి చాలా మంది తొందరగా రికవరీ అవుతున్నారు. రైట్, సో
మన దగ్గరుండే కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, రైట్, ఒక్కొక్క మేజర్ రోల్ ని క్రియేట్ చేస్తా ఉన్నాయి. ఇమ్యూనిటీ కావచ్చు, కార్డియో కేర్ కావచ్చు, అట్లాగే గ్లైసమిక్ హెల్త్ కావచ్చు, ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఉమెన్స్ హెల్త్ కావచ్చు, రైట్. సో ప్రతి ఒక్క సప్లిమెంట్ మీద నాలెడ్జ్ మనం తీసుకుంటే 100% మనం బిజినెస్ బిల్డ్ చేయడానికి, ఎదుటి వాళ్ళని ఈజీగా కన్విన్స్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓకే, సో ఇవాళ నేను కొద్దిగా నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. సీబక్త్రోన్ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్ ని, యూజ్ చేయగలిగిన ప్రోడక్ట్ ఇది. అందరూ యూజ్ చేయాలి దీన్ని. 100% మనం హెల్దీగా ఉండడానికి ఇది ఎంతో మనకి సపోర్ట్ చేసే ప్రోడక్ట్, రైట్. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాతే ప్రమోట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ గారికి, అట్లాగే ఈ జూమ్ సెషన్ లో యాడ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా 100% మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, రైట్, ఫ్యూచర్ లో ఒక మంచి ఇన్కమ్ లెవెల్ కి రీచ్ అయ్యి మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలని, అట్లాగే 10 మందికి మీరు రోల్ మోడల్ గా కనబడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మహేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. మహేష్ గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ.